పంచాయతీ ఎన్నికల మొదటి దశ నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. మొదటి దశలో 4236 సర్పంచులు 37440 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల చేస్తారు. ఈసారి బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇక రేపు పంచాయతీ ఎన్నికలకి సంబంధించిన మొదటి దశ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. పూర్తి అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ విజయచంద్రిక. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ నిన్న విడుదలైంది. దానికి సంబంధించిన గెజెట్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాణి కుముది. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాల్లో ఎంసీసీ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఇక రేపు మొదటి దశ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువరించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నెల 29వ తేదీన నామినేషన్లకు ఉపసంహరణ ఉంటుంది. ఇక ఇప్పటికే 3 దశలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే ఒక పోర్టల్లో వెబ్సైట్లో పొందుపరిచింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దాంతోపాటుగా రేపు నోటిఫికేషన్ వెలువరిన అనంతరము పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో భాగంగా చూసుకుంటే కనుక మొదటి దశలో 189 మండలాలు, 4230 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డు స్థానాలకు మొదటి దశ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఆయా ఎక్కడైతే మనం చెప్పుకున్నట్టు 189 మండలాల్లో ఉన్నటువంటి వార్డులు, ఇతర సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి వారికి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ని కూడా సూచించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అభ్యర్థులు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించి నేరుగా పార్టీలు చేయకపోయినా అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ తలెత్తకుండా ఏదైనా కంప్లైంట్ చేయాలనుకున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని సైతం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తీసుకొచ్చింది. ఈసారి నోటా గుర్తును కూడా బ్యాలెట్ పేపర్ పైన పొందుపరిచింది. దాంతోపాటుగా ఎవరికైనా ఎలాంటి సలహాలు కానీ లేదంటే ఫిర్యాదులు కానీ ఇతరత్ర ఏ రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నా రాష్ట్ర ఎన్నికల సంఘం పొందుపరిచినటువంటి వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు, లేదా నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వచ్చి కూడా ఫిర్యాదు చేయవచ్చు. రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి నవంబర్ 30వ తేదీన నోటిఫికేషన్ వివరణ ఉంది. దాంతోపాటుగా డిసెంబర్ 2న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 14 డిసెంబర్న ఎన్నికలు ఉంటాయి. అదే రోజు ఫలితాలు ఉంటాయి. రెండో దశలో భాగంగా 193 మండలాలు, 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డు స్థానాలకు రెండో దశ ఎన్నికలు నిర్వహించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి డిసెంబర్ 3న నామినేషన్లు ఉంటుంది. అదేవిధంగా ఉపసంహరణ డిసెంబర్ 6న ఉంటుంది. డిసెంబర్ 17న మూడో దశ ఎన్నిక, అంటే డిసెంబర్ నెలలోనే మొదటి దశ, రెండో దశ, మూడో దశ, ఈ 3 దశల ఎన్నికలను పంచాయతీ ఎన్నికలను ఒక డిసెంబర్ నెలలోనే పూర్తి చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీంతో పాటుగా మొత్తం ఈసారి అంటే 12,728 సర్పంచ్ స్థానాల్లో మహిళలకు ఈసారి అత్యధిక స్థానాలు ఉండనున్నాయి. అందులో అంటే 12,782 సర్పంచ్ స్థానాల్లో మహిళలు పోటీ చేసే స్థానాలు చూస్తే కనుక 5,849 స్థానాలు, అంటే దాదాపు 46% మహిళలకే ఈసారి అవకాశం దక్కనుంది. ఈ మహిళా కేటగిరీలో కనుక చూస్తే నల్గొండ జిల్లా టాప్లో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా జనరల్ వాటిలో చూస్తే అంటే జనరల్ పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన టాప్ వివరాలు గమనిస్తే కనుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా ఈసారి ఎస్టీలకు 3,201 స్థానాలు వచ్చాయి, బీసీలకు 2,178 స్థానాలు వచ్చాయి, ఎస్సీలకు 2,110 స్థానాలు వచ్చాయి, జనరల్ స్థానాలకు వచ్చేసి 5,244 స్థానాలతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్థానాలకు మొదటి దశ, రెండో దశ, మూడో దశ ఎన్నికలకు సంబంధించిన సరళికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. రేపటి నుంచి పూర్తి స్థాయి పకడ్బందీగా 31 జిల్లాల్లో ఉన్నటువంటి మొదటి దశ జరగనున్నటువంటి వార్డు సభ్యులకు, అదేవిధంగా సర్పంచ్ సభ్యులకు, అదేవిధంగా ఇతరత్ర అంశాలకు సంబంధించిన వాటి అన్నిపైన ఎలక్షన్ సంఘం పూర్తి స్థాయి మానిటరింగ్ చేస్తున్నటువంటి విషయాన్ని చెప్పొచ్చు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.